నగరంలో అక్రమ నిర్మాణాలు కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇవాళ మరోసారి రంగంలోకి దిగింది. నగరంలోని మణికొండలో ఉన్న నెక్నాంపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తోంది. లేక్ వ్యూ విలాస్లో అధికారులు కూల్చివేతలు చేపడుతున్నారు. స్థానికులు చెరువు కబ్జాకు పాల్పడి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని నిర్ధారణ కావడంతో కూల్చివేతకు హైడ్రా చీఫ్ రంగనాథ్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి అధికారులు కూల్చివేతకు దిగారు. నిర్మాణదారుల నుంచి ఎలాంటి అవరోధాలు ఎదురుకాకుండా భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దేవ్ అందిస్తారు. వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను దేవా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి హైదరాబాద్లో అయితేనేమి చెరువులను అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంపై అలాగే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకై అయితే ప్రత్యేకంగా హైడ్రా అనే సంస్థను అయితే ఏర్పాటు చేసింది. ఈ హైడ్రా సంస్థకు కమిషనర్ ఏవి రంగనాథ్ అయితే అధికారం చేపట్టారు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే చెరువులను అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంపై అయితే హైడ్రా కొరడా జులిపించిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో తాజాగా మణికొండలోని నెక్నాంపూర్ చెరువులో బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను అయితే హైడ్రా కూల్చివేస్తుంది. ప్రస్తుతం అంటే నేడు శుక్రవారం ఉదయం నుంచే కూడా మణికొండలోని నెక్నాంపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను తొలగింపు చర్యలు అయితే చేపట్టింది. బుల్డోజర్లతో సహా భారీ పోలీసు బందోబస్తు మధ్య అయితే ఈ అక్రమ నిర్మాణాలు కూలగొట్టడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మొత్తం మీద కనుక మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే తాజాగా నెక్నాంపూర్ చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించారని అయితే నిర్ణయించారు. అయితే మణికొండలోని నెక్నాంపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ హైడ్రా అధికారులు అయితే ఆపరేషన్ ప్రారంభించారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకే ఈ కూల్చివేతలు ప్రారంభించినట్టు కూడా అధికారులు అయితే వెల్లడించారు. అలాగే భారీ పోలీస్ బందోబస్తు మధ్య అయితే ఈ అక్రమ నిర్మాణాలు కొల్లగొట్టడం అయితే చేపడుతున్నారు. అదేవిధంగా మణికొండ జాగీరులో అక్రమ నిర్మాణాలపై గురిపెట్టింది హైడ్రా. అంటే చెరువును కబ్జా చేసి భారీ భవనాలు నిర్మిస్తున్నట్లు కూడా గుర్తించింది. కాకపోతే గతంలో కూడా ఈ అక్రమ నిర్మాణాలకైతే నోటీసులు ఇవ్వడంపై అయితే కట్టడం ఆపేశారు. మళ్ళీ తిరిగి అక్రమ నిర్మాణాలు కొనసాగించడంపై అయితే హైడ్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే నేడైతే హైడ్రా అధికారులు అయితే మాత్రం అక్రమ నిర్మాణాలను అయితే కూలగొడుతున్నారు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అక్రమ నిర్మాణాలను హైడ్రా దృష్టికి తీసుకొచ్చిన స్థానికులు వెంటనే స్పందించి విచారణ చేపట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే మాత్రం అక్రమ నిర్మాణాలుగా తేలడంతో కూల్చివేతలు అయితే ఆదేశించారు. అదేవిధంగా హైడ్రా కమిషనర్ ఆదేశాలతోనే కూల్చివేతలు చేపట్టినట్టు కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే స్థానికులతో వెల్లడించారు. ఇక హైదరాబాద్లో ప్రత్యేకంగా హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటైంది. బుద్ధభవన్లోని బి బ్లాక్ కేంద్రంగా ఈ స్టేషన్లో అయితే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ స్టేషన్కు ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ఓఆర్ఆర్ పరిధిలోని అనుబంధ మున్సిపాలిటీలు కూడా ఈ స్టేషన్ పరిధిలోకి వస్తాయని సిబ్బంది అధికారులు డిప్యుటేషన్ ప్రాతిపదికన నియమితులు అవుతారని కూడా వెల్లడించింది. మొత్తం మీద ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైడ్రా టానా కార్యాలయాలు ప్రారంభించేందుకు రంగనాథ్ తన చర్యలను సీరియస్గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై అయితే హైడ్రా కొరడా జులిపించిందనే చెప్పాలి. ఎక్కడికక్కడ అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా సినీ రాజకీయ ప్రముఖులతో పాటు అందరినీ ఒకేలాగా ట్రీట్ చేసి హైడ్రా అయితే ముందుకు సాగుతుంది. అలాగే ఈ హైడ్రా చీఫ్ ఏవి రంగనాథ్ కూడా ఎక్కడికక్కడ స్థానికులు ఫిర్యాదు చేసిన వెంటనే స్వయంగా తానే వెళ్ళి పోలీస్ సిబ్బందితో పరిశీలించి అనంతరం ఎఫ్టీపీఎల్ బఫర్ జోన్ అయితేనేమి అలాగే బఫర్ జోన్లో సంబంధించి అక్రమ నిర్మాణాలను కూడా కూలగొడుతున్నారు. అదేవిధంగా పేద ప్రజలకు మాత్రం ఆ హైడ్రా ఎటువంటి హానికరం చేయదని కూడా కమిషనర్ రంగనాథ్ అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తాజాగా శుక్రవారం మణికొండ నెక్నాంపూర్ చెరువులో బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను అయితే కూలగొడుతున్నారు. అదేవిధంగా అంటే మనం చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా దాదాపు 4 విల్లాలను అయితే కూలగొట్టారు. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక స్థానికులైతే భారీ ఎత్తున చేరుకొని ఈ హైడ్రాను అడ్డుకోవడంపై అంటే ఈ అక్రమ నిర్మాణాలను కూలగొట్టడానికి అడ్డుకోవడంపై అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే డిఆర్ఎఫ్ సిబ్బంది అయితేనేమి మరోవైపు పోలీసు భారీ బందోబస్తు మధ్య అయితే ఈ అక్రమ నిర్మాణాలు కూలగొట్టడం అయితే కొనసాగుతున్నాయి. ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం. నీరజ్తో దేవా, మెగా9 టీవీ, హైదరాబాద్.